ఇప్పుడు 1 బెడ్‌రూమ్ తీసుకొని 5, 6 అమ్మాయిలు ఉంటారు. అవును. ఎట్లా బతుకుతారన్నది అర్థం కాదు. ఈ దిల్సుఖ్ నగర్‌లో అక్కడ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి కదా! నేను కాలేజెస్‌కి వెళ్తా కదా! అవును. మాట్లాడడానికి వెళ్తా పిల్లల్ని మోటివేట్ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 15, 16 లక్షల మంది పిల్లల్ని రీచ్ అయి ఉంటాను నేను లాస్ట్ 13 ఇయర్స్‌లో. ఓకే. ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ 2010. మీరు నవ్వితే చాలా బాగుంటారు. రియలీ మీ స్మైల్ చాలా బాగుంటుంది. మీరు అస్సలు ఆ స్మైల్ లేకుండా మీరు సీరియస్గా ఉంటే నాకు అసలు ఇలా మీరు చాలా బాగున్నారు నిజంగా. థ్యాంక్ యూ. అది ఆ పిల్లలందరినీ కలిసినప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల్ని పల్లెటూరు పిల్లల్ని మగైనా ఆడైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా నేను ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ని టార్గెట్ చేసిన. అబ్దుల్ కలాం గారి లాగా చేయాలి అనేది బాగా ఇంట్రెస్ట్ నాకు తనని ఫాలో అవుతాను నేను. కలాం గారి లీడ్ ఇండియా 2020కి పనిచేసిన నేను. కలాం గారిని కలిసిన చాలాసార్లు కలిసిన, అమెరికాలో కలిసినాం, ఇండియాలో కూడా కలిసినాం. భారత్ రత్నాన్ని ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు, తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఒకసారి, ఢిల్లీలో ఒకసారి, అమెరికాలో ఒకసారి ఐ మెట్ హిమ్. తను అయినా నేను ఓడిపోలేదని నా బుక్ జర్నీ బుక్ రిలీజ్ అయింది నాది. ఓకే. ఆ జర్నీ బుక్ ఇంగ్లీష్లో కూడా ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్ అని రిలీజ్ అయింది. ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా ఉన్నది. ఇప్పుడు 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది సోఫార్. ఇంగ్లీష్ బుక్ నేను తనకి ప్రజెంట్ చేసినప్పుడు మేము అమెరికా నుంచి ఒక టీం వచ్చాం లీడ్ ఇండియా 2020 బాధ్యత తీసుకోవడానికి. వచ్చినప్పుడు తనని కలిసాం. ఇక్కడ ఆచార్య గారు, నేను, అమెరికా నుంచి వచ్చిన మా టీం అంతా వెళ్ళి కలిసినప్పుడు ఆ బుక్ ప్రజెంట్ చేశారు సార్కి. బ్యాక్ పేజీ చదివి చాలా ఇన్స్పైర్ అయింది. ఓకే. జ్యోతి అమ్మ బహన్ అని పిలిచాడు కలాం గారు. నేను అంత దూరం భయపడుతూ ఇట్లా చేతులు కట్టుకొని, భయం కదా పెద్ద అయినా కదా, చేతులు కట్టుకొని నిలబడ్డా నేను. దో ఐఎమ్ a CEO of my company, but still I have a lot of high regards for him. డ్రీమ్ కమ్ ట్రూ కదా ఆయన కలవటం అంటే. సో నిలబడితే ఎదురావు ఇట్లా భలే పిలుస్తాడు చిన్న పిల్లలే కదా, ఎదురావు ఇట్లా అన్నారు అని. నేను మళ్ళా ఇట్లా సోఫాలో కూర్చుంటే ఈ రైట్ సైడ్ మోకాల మీద కూర్చున్నా. వాళ్ళు ఫోటోలు తీస్తారు కదా, ఉన్నాయి నా దగ్గర. అంటే నో కమ్ దిస్ సైడ్ అని మళ్ళీ అన్నారు. ఇటు వచ్చాను. నిలబడితే బయట సోఫా, ఇది 2 సీటర్ సోఫా. ఓకే. అట్లా అంత గొప్ప వ్యక్తి. ఆ పేజీ చదివి, వెనక పేజీ చదివి నేను ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరికిండ్రు మీకు, వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదివావని, అది చదువు, నీలాంటి వాళ్ళ స్టోరీ అందులో ఉన్నది. సో అట్లా చెప్పారు తను. ఇట్లా యూత్ని బాగా ఎంకరేజ్ చేయాలా, పేద పిల్లల్ని బాగా చదివించాలా, అట్లా కొన్ని మాటలు చెప్పారు తను. ఐ వాజ్ ఇన్ ద సేమ్ లైన్. కానీ తనకు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ చేశాను. అంటే మేబీ ఆయన ఇన్స్పిరేషన్ వల్లనే మీరు ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది? అప్పటికే ఉన్నది ఫౌండేషన్. అప్పటికే ఉంది. సో ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, అప్పటికే కొంచెం ఈ అనాథ పిల్లల కోసం పనిచేయటానికి సారేమో నాకు 13లో కలిసారు, 13, 14. నేను 11 నుంచే ఈ అనాథ పిల్లల కోసం పనిచేస్తున్నా. ఒక దేశంలో ఉన్న అనాథలు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హోమ్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏందని అప్పటికే నేను ఒక 45, 46 హోమ్స్కి వెళ్ళి సర్వే చేసిన. పర్సనల్ ఇంట్రెస్ట్తో అమెరికా నుంచి వచ్చి అట్లా సర్వే చేసి అనాథ పిల్లల గురించి వర్క్ చేస్తుంటాను. ఆ తర్వాత సార్ని కలిసాను. సార్ని కలిసిన తర్వాత ఎక్కువ స్కూల్స్ మీద టార్గెట్ చేశాను. రైట్. పిల్లల్ని కలవటము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 10 స్కోర్ వచ్చిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చి ఎంకరేజ్ చేయటము, అలాంటిది స్టార్ట్ చేశాను. రైట్. మీరు ఇప్పుడు మీకు వర్క్ చేయడానికి నెలకి 150 రూపాయలు, 140 రూపాయలు, 120 రూపాయలు, 120 రూపాయలు. తర్వాత అండి వర్క్ చేశారు అక్కడ ఫైనల్గా? చేశాను. నాతో నేను పొలంలో పనిచేసా. లక్గా నాకు కలిసి వచ్చింది ఏంటంటే, ఆవిడ వచ్చి ఎవరు దొరకలేదని చెప్పి నాకు ఫామ్ ఇస్తే నేను ఫిల్ చేస్తే ఒక వారం తర్వాత ఇది కదా మీకు రాసి పెట్టుండడం అంటే కదా, ఎవరు దొరకదు. టర్నింగ్ పాయింట్. నిజంగా మీ జీవితాన్ని ఒక టర్న్ తీసుకుంది అక్కడే. అంతే. అవును. అదే ఆ అవకాశం రాకపోతే మళ్ళీ హన్మకొండకు వచ్చుడు ఇటువంటిది ఉండదు ఇక. అవును అవును.
అసలు రీజన్ లేదు కదా వచ్చటానికి. ఇప్పుడు ఒక పిల్లకు టీకా ఇప్పించడానికి పోవాలన్నా కూడా ఆడొక పెద్ద విషయం అక్కడ. సో అట్లాంటి సందర్భంలో ఈ జాబ్ చేయటం వల్ల ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి హన్మకొండకు వచ్చి రిపోర్ట్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళటం. నెహ్రూ యువ కేంద్రం వాళ్ళది 1 year ప్రాజెక్ట్ అది, గవర్నమెంట్ది అది. సో అట్లా అది 2-3 monthsకి ఒకసారి రిపోర్ట్ చేయడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ ఇంకొక జాబ్ నోటిఫికేషన్ పడింది. ఈ 1 year అయిపోయే ముందట ఇంకొకటి సేమ్ ఆఫీస్లో. అది వచ్చేసి నేషనల్ సర్వీస్ వాలంటీర్. అది 195 rupees సాలరీ ప్లస్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్. ఇంకా కొంచెం ఇక ప్రమోషన్ మళ్ళీ దానికి అప్లై చేసి, అయితే ఇదంతా చెయ్యటం అనేది ఇంట్లో ఇష్టం లేదు, మా హస్బెండ్కి ఇష్టం లేదు. ప్రతిదానికి కూడా బాగా ఆయనను కన్విన్స్ చేయడానికి ఎక్కువ కష్టం అయ్యేది నాకు. హీ వాజ్ నాట్ హ్యాపీ దట్ వాట్ ఐఎమ్ టేకింగ్ డెసిషన్స్. సో ఆ విషయంలో చాలా ఇబ్బందులు అయ్యేది. సో లాస్ట్కి తను నొప్పించి నేను ఈ నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్ కూడా తీసుకొని నాకు లక్గా అది కూడా వచ్చింది, సెకండ్ జాబ్. అరే పిల్లల మంచి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మీరు కష్టపడతానన్నా కూడా మిమ్మల్ని బయటికి పంపిన పరిస్థితులు అవి. అంతే, అది అక్కడ సిస్టమే అట్లా. ఆడ ఇది కొంచెం మేల్ డామినేటెడ్ సొసైటీ కదా, ఇంకా అప్పట్లో చాలా ఎక్కువ. అప్పుడు భర్త చెప్పినట్టే వినాలి. అవును, కొంచెం అటు ఇటు మాట్లాడినా కూడా ఇంట్లో దీనికి మగన్ భయం లేదు అసలే, దీనికి బాగా పొగరు వచ్చింది అట్లాంటి అంటారు ఊర్లలో ఎక్కువ, పల్లెటూరు. సో అట్లా 195 జాబ్, సెకండ్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ ఏంటంటే వేరే ఊర్లోకి తిరిగి ఆడ మహిళా మండలి పెట్టడం, లేకపోతే ఒక ఈసీఈ సెంటర్, అర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టడం, లేకపోతే కొట్టు మిషన్ కొని వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడం, అలాంటి జాబ్. ఈ అప్పట్లో ఒకటే మార్నింగ్ ఎర్ర బస్సు ఉండేది, పొద్దున వస్తే మళ్ళీ సాయంత్రం అదే బస్సు వచ్చి దిచ్చు. ఈ పొద్దున పోతే సాయంత్రం వచ్చేసరికి పిల్లలు ఇంట్లో మా అత్తగారు చూసుకునేటోళ్ళు. ఒక్కొక్కసారి సాయంత్రం బస్సు మిస్ అయ్యేది నాకు, ఎందుకంటే నేను వరంగల్కి పోయి వేరే ఊరికి వెళ్ళాలి కదా. ఎక్కడో చిట్యాల, ఏటూరు, నాగారం, కార్నర్ విలేజ్కి పోయినప్పుడు వచ్చడానికి ప్రాబ్లం అయ్యేది. అయితే ప్రాబ్లం అయితే లేట్గా వస్తే ఇష్యూస్ అయ్యేది ఇంట్లో. ఆలస్యం వస్తే గొడవలే కదా, ఈ పొరాళ్ళని వాళ్ళు చూసుకోవాలి ఏంది అట్లా ఇట్లా అని చెప్పినా కదా. ఎక్కడ అంటే నా వే ఆఫ్ థింకింగ్ వేరు, అక్కడున్న సిస్టమ్ వేరు, అందుకే అక్కడ ఇంకా లేదు అని చెప్పిన నేను. సో అట్లా ఇబ్బందులు అయ్యేటప్పుడు మరి హన్మకొండకు పోదామని చెప్పి మా హస్బెండ్ని అడిగితే, హన్మకొండకు పోతే ఆడ మళ్ళీ మనం సెటిల్ కాక మళ్ళీ వాపస్ వస్తే ఊర్లో ఇజ్జతి పోతుంది, గత ఎట్లా పోతావు హన్మకొండకు, 190 రూపాయల ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుంది. అయితే సంవత్సరం అనే విషయం మా హస్బెండ్కి తెలుసు, నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏం పర్వాలేదు, నాదే బాధ్యత, నేను చూసుకుంటా, మనం పోదాం. నైస్, ఐ టేకెన్. అప్పటికి ధైర్యం వచ్చింది మీకు? నేను చూసుకుంటా, నాదే బాధ్యత, నేను అవసరమైతే ఎవరింటారన్నా ఊడ్చి చల్లి పని చేసి అయినా కూడా పిల్లల్ని హన్మకొండలో చదివియాలని ఉన్నది నాకు అని చెప్పి బలవంతంగా ఒప్పించి ఒక రోజుగా వచ్చేసిన. ఎందుకంటే మళ్ళీ ఈ జాబ్ అయిపోతే మళ్ళీ నాకు అవకాశం మిస్ అవుతుంది, నేను హన్మకొండకు వచ్చే అవకాశం ఉండదు కదా. అప్పటికే దాదాపు 6 నెలలు అయిపోయినట్టున్నది, ఇంకో 6 నెలలు అయితే నాకు డోర్ క్లోజ్ అవుతుంది. సో ఇక ఆ టైంలోనే బయటపడి ఆ రోజు ఒక ఇనుప సందుగ, అమ్మ వాళ్ళు ఇచ్చిన సందుగల 3 డ్రెస్సులు 2 డ్రెస్సులు పిల్లలు అయ్యి నాకైతే నాకు బాగా గుర్తు, నాకు ఒక 3 చీరలే ఉండే, 3 అంటే 3 అవి పట్టుకొని హన్మకొండకు. స్టిల్ రిమెంబర్, ఒక చాప ఇట్లా ఫోల్డ్ చేసే చాప ఉంటాయి, ఆ చాప అవి పట్టుకొని వచ్చేసి ఒక తుర్కోలు ఇంట్లో కిరాయికి ఉండే, ఫస్ట్ 60 రూపాయలు ఇల్లు కిరాయి, ఒకటే సింగిల్ రూమ్, స్టోర్ రూమ్ లెక్క ఉండే వాళ్ళది. అటువంటి రూమ్లో తీసుకొని బాగా గుర్తు, పిల్లలకు 30 రూపాయల ఫీజు అవుతుంది, 30 రూపాయల పాలు అవుతాయి, 30 రూపాయల కూరగాయలు అవుతాయి, లెక్క రాసుకునేదా. సో అక్కడ 1 year కంప్లీట్ అయిందండి. ఆ 6 months జాబ్ అయిపోయిన తర్వాత ఈ లోపే వాట్ నెక్స్ట్ అనే దాంట్లో దగ్గర ఒక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ ఉండే, ఉదయం అని, వాకబుల్ డిస్టెన్స్లో. అప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి మళ్ళీ నేను బయటికి పోతే పిల్లలకు కష్టం అవుతుంది కదా, ఇప్పుడు అత్తగారు లేరు కదా. మా తమ్ముని తీసుకొచ్చి పెట్టుకున్న దగ్గర, విష్ణు అని, చిన్న తమ్ముడు 5th class ఉండే, తమ్ముని తీసుకొచ్చి పెట్టుకొని ఆ చిన్న రూమ్, చిన్న అంటే ఇంతే, ఇప్పుడు మనం కూర్చున్న అంతే, ఇట్లా అడ్డం పడుకుంటే సరిపోదు రూమ్, అట్లా ఉండే. మ్యాట్ వేసుకొని వరుసగా ఇట్లా పడుకున్నట్టు, అట్లాంటి రూమ్. సో
టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లో టైప్ నేర్చుకోవడానికి జాయిన్ అయినా. చాలా డేర్ స్టెప్ తీసుకున్నారు కదా, అంటే స్టెప్ బై స్టెప్. పిల్లలు లేవకముందే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్కి పోయొచ్చేదాన్ని నేను. 1 అవర్ పోయి వచ్చి పిల్లలకు మళ్ళీ వంట చేసి పెట్టి వాళ్ళను స్కూల్లో పంపించేసి మళ్ళీ నేను కూడా పోవాలి కదా వర్క్కి. సో అట్లా ఈ టైప్ రైటింగ్ నేర్చుకుంటా ఇంకొక జాబ్కి అప్లై చేసినాం. ఆడ జాబ్ పడుతుంది అనేది అప్పట్లో మనకు ఈ మీడియా లేదు కదా, తెలిసే అవకాశమే లేదు. ఆ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లో న్యూస్ పేపర్ ఆడ ఉంటే ఆ న్యూస్ పేపర్లో ఏమైనా ఉన్నాయా అని చూసేదాన్ని. అట్లా చూసినప్పుడు జాబ్స్ ఏమైనా ఉన్నాయా ఏదైనా ఉన్నాయా, ఆ టైంలో ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీది నోటిఫికేషన్ ఉన్నది ఆడ. ఓకే. అది కూడా 20 years ఉంటే చాలు, సండే స్కూలు, 325 రూపాయలు ఫీజు సంవత్సరానికి. ఓకే. ఇవన్నీ కూడా అఫోర్డబుల్. నేను మ్యాచ్ అవుతున్నా రిక్వైర్మెంట్కి, ఇమ్మీడియట్గా చదువుకోవాలి. నాకు చిన్నప్పుడు ఒక కళ ఉండేది, డాక్టర్ జ్యోతిరెడ్డి అని ముందట పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే మెడికల్ డాక్టర్, కానీ ఇప్పుడు పిహెచ్డి చేసుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు కదా. అవును అవును. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, బాగా స్టబ్బాన్ నేను, బాగా అడమెంట్. ఇది కరెక్టే అని నాకు అనిపిస్తే తప్పుగానంత వరకు నేనెందుకు భయపడాలి ఎవరికైనా? ఎవరైతే నేను డిపెండెంట్ కాదు, నేను ఇండిపెండెంట్ కదా. నేను పిల్లల కోసం కష్టపడుతున్నా, నేను వద్దంటాడు ఏమున్నది అని. మా అయితే కొడతాడు, 2 దెబ్బలు పడతాం. మేము చేసే పని చేసేయాలి, అది అలవాటు చేసుకున్నా ఇక నేను. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, తను కొడతాడు, నేను చేసేది చేస్తాను. యాజ్ ఐ సెడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఓకే, రైట్? కరెక్ట్, మనం భయపడాల్సిన పని లేదు. సో అట్లా తనకు కూడా తెలిసిపోయింది ఇది ఇంతే అని. సో కాలేజీలో జాయిన్ అయిపోయి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఓకే, మేనేజబుల్. అట్లా పిల్లలు వాడ ఉండేది స్కూల్కు. ఇది అయిపోయినాక వొకేషనల్ డిస్కంటిన్యూ అని కంటిన్యూ చేసి అది కంప్లీట్ చేసి అప్పుడు క్రాఫ్ట్ టీచర్ అని గవర్నమెంట్ టీచర్కు వొకేషనల్ కోర్స్ ఉంటే ఇచ్చేటోళ్ళు. ఓకే. అట్లా నేను దానికి అప్లై చేసిన.